5 బాల్ వేసావు. దా నెక్స్ట్ 3, 2, 1 స్టార్ట్. అది కమ్ నెక్స్ట్ 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 వచ్చే లాస్ట్ వెళ్దాం. అది కొట్టు అటెలు వావ్ సూపర్. మొత్తానికి 59 సెకండ్స్ లో కంప్లీట్ చేసింది, గుర్తుపెట్టుకో. మానస 59. ఓకే నెక్స్ట్ స్టార్ట్. కొట్టు చేతులు వాడకుండా. ఓకే గో స్టాప్. అలా జరిగింది. ధన్య గారు 1 బాల్ వదిలేశారు. 1 మినిట్ అయినా. ఇప్పుడు మేఘన రెడీయా? రెడీ స్టార్ట్. సూపర్. అది 20 సెకండ్స్ ఓవర్. అది గో కొట్టు. 43 సెకండ్స్. స్టాప్. సూపర్. అందరూ వచ్చేయమ్మా. సో ఓ శివంగిలో 30 సెకండ్స్ తీసుకుని 6 బాల్లు పడగొట్టారు లలిత గారు. కంగ్రాచులేషన్. వైనాడ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గిఫ్ట్ హ్యాంపర్. అలాగే 43 సెకండ్స్ లో కంప్లీట్ చేసి మేఘనా గారు గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. ఎన్జీ గీ, నాణ్యతలో రుచిలో అద్భుత. కంగ్రాచులేషన్. అండ్ ఈ రోజు మన ఎపిసోడ్ లో స్పెషల్ గిఫ్ట్. పాపం చాలా కష్టపడి జడంతా బాములు, సత్యభామలు, జెమినీ టీవీ థ్యాంక్స్ అని పెట్టుకున్నందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. రండి. వైనాడ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గిఫ్ట్ హ్యాంపర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన జీవితంలో జరిగిన సంఘటనల్ని మనమే తన ఫ్యామిలీ అనుకొని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు లక్ష్మి గారు. లక్ష్మి గారు ఎలా ఉన్నారు మా? సో ఏం చెప్పాలనుకో? మేము 3 పిల్లలమండి. ఫస్ట్ అన్నయ్య, తర్వాత అక్క, తర్వాత నేను. కానీ చిన్నప్పటి నుంచి అక్క అమ్మ కన్నా ఎక్కువ చూసుకుంది నన్ను. ప్రెగ్నెంట్ తనకి 2000లో మ్యారేజ్ అయిందండి. ప్రెగ్నెంట్ లేట్గా వచ్చి 2003లో డెలివరీ అయిందండి. డెలివరీ అయ్యాక తన ప్రెగ్నెంట్ టైంలో నార్మల్ డెలివరీ అయింది. అంతా బాగుంది అనుకున్నారు. మా అక్కకి ఏం జరిగిందో తెలీదు. 8 గంటలకి మా అక్క చనిపోయింది. బాబు ఒక్కడే మిగిలాడు. ఆ లోటు అనేది ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నామండి. అక్కుంటే అక్కతో నేను ఎన్నో షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలాగా నాకు ఎవరు చూసినా నాకు అక్క అనే వాళ్ళు క్లోజ్ అవ్వట్లేదు. కాదు, బాబు పుట్టిన తర్వాత వెంటనే తను 8 గంటలకి వాత మీద వచ్చింది. ఇంటికి తీసుకొచ్చాక చనిపోయిందండి. బాబు ఉన్నాడు? బాబు ఉన్నాడండి. వాళ్ళ మేనత్త చేరదీసి బాగా చూసుకుంటారండి ఆవిడ. సో ఇప్పుడు అక్క చనిపోయారు, బాబు గారు వేరే మ్యారేజ్ చేసుకున్నారా? ఆయన గురించి మేము ఇంక వదిలేసామండి. అంటే ఆయన పట్టించుకోలేదు బాబుని పట్టించుకోలేదండి. వాళ్ళ మేనత్త అమ్మాయింది, అమ్మలా చూసుకుంటుందండి ఆవిడ. నన్ను చూసుకోవడానికి కూడా అప్పుడప్పుడు పిన్ని అనే కన్నా అమ్మలాగా వచ్చి ఎత్తుకుంటాడండి. నాకు అది చాలా బాధగా అనిపిస్తుంది అన్ని చూస్తున్నా. మీ మేనత్త అంటే నాన్నగారు వాళ్ళ చెల్లె? వాళ్ళ మేనత్త అండి. బాబు మేనత్త. బాబు వాళ్ళ మేనత్త. బాబు వాళ్ళ నాన్నగారు పట్టించుకోకపోయినా వాళ్ళ మేనత్త పట్టించుకుని ఆవిడే పెంచిందండి. ఆవిడే పెద్ద చేసింది. అమ్మ తర్వాత అక్కే అమ్మ. సో అక్కతో ప్రతి విషయం, ఈవెన్ ఫ్రెండ్స్ తో కూడా చెప్పుకోలేనివి, అమ్మతో చెప్పుకోలేనివి, నాన్నతో చెప్పుకోలేనివి అక్క దగ్గరే చెప్పగలుగుతాం. సో అది ఎలా తట్టుకొని బయటికి రాగలిగారు? అసలు ఇప్పటికీ అక్క పోయి 22 ఏళ్ళు అయిందండి. ఇప్పటికీ మర్చిపోలేమండి. అసలు మా నాన్నగారు అయితే మా అక్క కోసం చాలా బెంగెట్టేసుకో. మా అక్క మా నాన్నగారికి చాలా కూతురు కదండి, అమ్మ డాడీకి. అయితే అక్క చనిపోయాక
నాన్నగారు బాబా ఎంగట్టేసుకుని ఆయనకి పెరాలసిస్ వచ్చేసి 2 years బ్యాక్ ఆయన ఎక్స్పైర్ అయ్యారండి. అక్కగారి పేరేంటమ్మా? లలిత అండి. తను మీ కల్లో గానీ డైరెక్ట్ గా గానీ వచ్చి మీ ముందు నుంచుంటే తను ఒక మాట అడగమంటే ఏం అడుగుతారమ్మా? ఏం అడగనండి, కాగలిచ్చుకుంటాను. నాకు అంటూ ఉంటే మళ్ళీ జన్మంటే నువ్వే నాకు అక్కగా పుట్టాలి అని అడుగుతానండి. లలితక్కని భౌతికంగా ఇక్కడ లేకపోయినా తను ఎక్కడి నుంచైనా నిన్ను చూస్తుంటుంది. అండ్ బాబు పేరు ఏం పేరు? మణికంఠ అండి. సో మణికంఠ చూస్తూ ఉంటుంది. సో తల్లి ప్రేమ తను ఇవ్వలేకపోయిందని తను బాధపడుతూనే ఉంటుంది. సో మీ రెస్పాన్సిబిలిటీ మణికంఠని చూసుకోవాల్సింది. చూసుకుంటా ఉంటానండి సో నేను ఇది కూడా. నీ ఫ్యామిలీ. సో ఒక ఆడబడుచులని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇంత బాధ మనసులో పెట్టుకొని మనం ఫ్యామిలీకి వచ్చి నీ బాధను చెప్పుకున్నందుకు సో ఇక్కడే ఉన్నానా?